Hello everyone, welcome to our first vlog. ఈ జర్నీ తగరపుల్స్ నుంచే స్టార్ట్ అయింది గైస్. టూరిస్ట్ వెహికల్ కూడా పిలుస్తాము. నైట్ 8కి అలా మొత్తం స్టార్ట్ అయిపోతాం అనేసి అతను 7 o'clock వచ్చారు. మనమైతే 8 o'clock అయితే స్టార్ట్ అయ్యాము గైస్. జర్నీ అనేది స్టార్ట్ అయింది మంది. మొత్తం అందరూ బ్లెస్సింగ్స్ తీసుకొని జర్నీ స్టార్ట్ చేసాం. ఫ్యామిలీ అందరితో కలిసి ట్రావెల్ చేయడం అనేది వేరే లెవెల్ హ్యాపీనెస్ గైస్. జర్నీ స్టార్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఫన్ మూమెంట్స్ జోక్స్ మొత్తం మాట్లాడుకోవడం ఇలా టైంపాస్ అయితే ఎలా అయ్యిందో తెలియదు గైస్. మధ్యలో మా ఫాదర్ లేటెస్ట్ సినిమాకి సాంగ్స్కి డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. పెద్ద మూవీ స్టెప్స్, ఆ మూమెంట్స్ జర్నీని ఇంకా మెమరబుల్గా మర్చిపోలేము అస్సలు. ఆ మెమరీస్ అన్నీ చాలా మార్చే మమ్మల్ని. అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ రోడ్ ట్రిప్ను ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేశాం గైస్. నైట్ అయ్యేసరికి బాగా డార్క్ అయ్యింది కాబట్టి డిన్నర్ కోసమని ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాం. వెహికల్ పార్క్ చేసి అక్కడ మొత్తం బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మనకి ఆల్మోస్ట్ మొత్తం అన్ని చూసుకొని ఫుడ్ అయితే తినేసాం గైస్. మొత్తం ఫ్యామిలీ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం. కొంచెం ఫుడ్, పులిహోర, లైక్ చపాతీ అనేసి అవి ఒక మొత్తం అందరం రోడ్డు మీద ఫ్యామిలీతో కలిసి ఇలా డిన్నర్ చేయడం కూడా ఒక స్పెషల్ మెమరీగా మిగిలిపోయింది మాకైతే. నెక్స్ట్ డే మార్నింగ్ అలా జర్నీ చేస్తుంటే కంటిన్యూగా చేసాం గైస్. మధ్యలో నెల్లూరు సైడ్కి కొన్ని రెస్టారెంట్స్ అయితే కనిపించాయి అనమాట. ఒకటి హోటల్ రెస్టారెంట్ అని కనిపించింది నెల్లూరులో. ఆల్మోస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఫుడ్ అయితే. అక్కడ 2 ఇడ్లీస్ వచ్చేసరికి 80 రూపీస్ అంట. మెల్లిగా కొంచెం మరేం దగ్గరలో లేవనేసి అక్కడే తినేసాము. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే ఫుడ్ బాగుంది కదా, ఫుడ్ బాగుంది. తినేసి ఇంకా అలాగ ఇంకా ఆకలేస్తుందంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పక్కన బండి ఉంటే బండి మీద తిన్నారు ఫుడ్ అనేది. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం గైస్. డిస్టెన్స్ తగ్గుతున్న కొద్దీ మాకు ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఎందుకంటే తిరుపతి దగ్గరికి చేరుకుంటున్నామని. ఫైనల్గా తిరుమల ఘాట్ రోడ్ అయితే రీచ్ అయ్యాం గైస్. చాలామంది తిరుమలని హెవెన్ అని ఎందుకంటారో అయితే తెలియదు గైస్. కానీ నేను కూడా చాలాసార్లు విన్నా. కానీ నా కళ్ళతో ఆ వ్యూస్, ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చూసే వరకు ఆ ఫీలింగ్ అర్థం కాలేదు గైస్. లిటరలీ అయితే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ బ్యూటిఫుల్ గ్రీనరీ, మౌంటైన్స్, స్పిరిచువల్ వైబ్ చూస్తుంటే నిజంగా హెవెన్లోనే అనిపించింది. ఈ జర్నీ కేవలం తిరుమల చేరడం కోసమే కాదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, మెమరీస్ క్రియేట్ చేయడం, కలిసి నవ్వడం, కలిసి ట్రావెల్ చేయడం కోసం. మా ఫస్ట్ వ్లాగ్లో మాతో ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ క్రియేటింగ్ మెమరీస్. లవ్ యూ ఆల్. బాయ్.